ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త అయితే అందించడం రాష్ట్ర ప్రభుత్వం. ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వారందరికీ కూడా 25% వరకు రాయితీ అయితే ఇస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బస్సుల్లో నడిచే వృద్ధులకు రెస్పెక్ట్తో పాటు ఈ రాయితీని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సీనియర్ సిటిజన్లు అంటే 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో మనకు 25% వరకు టికెట్పై కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అయితే మనకు దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి 13వ తారీఖునే ఈ నోటిఫికేషన్ అనేది కూడా నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా చూస్తే సబ్జెక్ట్ వచ్చేసరికి 20% కన్సెషన్ అనేది ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్స్కి అయితే ఇవ్వాలని ఈ ఇన్స్ట్రక్షన్ అయితే జారీ చేశారు. దానికి సంబంధించిన జీవో అనేది ఉండడం జరిగింది. సో వృద్ధులు 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కానీ ఏపీఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే సో వాళ్ళు తప్పనిసరిగా ఈ పొందుపరిచిన కార్డులు ఏదైనా ఒకటి మీ దగ్గర ఉండవలసి ఉంటుంది. అప్పుడే మీకు 25 కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆధార్ కార్డు కానీ, సీనియర్ సిటిజన్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, రేషన్ కార్డు ఈ దేనింట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ మీకు టికెట్పై 20% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడైతే డిపార్ట్మెంట్ వారు నోటీస్ అయితే చేస్తారన్నమాట. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు టికెట్లపై రాయితీ వస్తుంది. తాజాగా వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీపై సిబ్బంది ఏపీఎస్ఆర్టీసీ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీల్లో వస్తున్న ఫిర్యాదులతో మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు అన్ని బస్సుల్లోనూ రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది. టికెట్ ధరలో వృద్ధులకు 20% రాయితీ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ వారు తమ వయసు నిర్ధారణకు 6 ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఒకటి చూపాలని తెలిపింది. ఇక కార్డు చూపించి బస్సుల్లో టికెట్లపై రాయితీ తీసుకోవచ్చని పేర్కొంది. వృద్ధుల పట్ల సిబ్బందిని జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సూచించింది అన్నమాట. సీనియర్ సిటిజన్లకు అయితే టికెట్ల రాయితీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.